శ్రీరామ జననం, సీతారాముల కళ్యాణం, శ్రీరామ పట్టాభిషేకం ఈ ప్రధాన ఘట్టాలన్నీ ఒకే రోజు జరగటానికి వెనక కొన్ని కారణాలు ఉన్నాయి. శ్రీరాముడు చైత్రశుద్ధ నవమి నాడు పుష్యమి నక్షత్రం, కర్కాటక లగ్నం, అభిజిత్ ముహూర్తంలో జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. 14 ఏళ్ల వనవాసం తర్వాత శ్రీరాముడు అయోధ్యకు చేరుకుని పట్టాభిషిక్తుడైనది కూడా ఇదే రోజు అని చెబుతున్నారు. సీతారాముల కళ్యాణం కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని అంటారు. కానీ సీతారాముల కళ్యాణం ఉత్తర పాల్గొని నక్షత్రం యుక్త వైశాఖ శుద్ధ దశమి రోజు జరిగిందట. అయితే ఆగమ శాస్త్రం ప్రకారం అంటే మహాత్ములు జన్మించిన నక్షత్రంలోనే వివాహం అనే నియమం ఉంది. ఈ నియమం ప్రకారం మహాత్ములు, అవతార పురుషులు జన్మించిన తిథి నాడే వారు వివాహం జరిపించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల శ్రీరాముడు జన్మించిన చైత్రశుద్ధ నవమి నాడే సీతారాముల కళ్యాణం జరిపించాలని చెప్పారట. ఇలాగే మహాశివరాత్రి సందర్భంగా కూడా శివపార్వతులకు కళ్యాణం నిర్వహిస్తూ ఉంటారు. భద్రాచలంలో రామమందిర నిర్మాణం తర్వాత కంచర్ల గోపన్న సీతారాముల కళ్యాణం ఎప్పుడు జరిపించాలని పండితులను అడగ్గా వారు కూడా రాముడు అవతరించిన రోజే కళ్యాణం జరిపించాలని చెప్పారట. ఆ రోజు నుంచి అదే ఆచారం నేటికి కొనసాగుతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.